యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశారు అని గనక మనం పరిశీలిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా ఉంది. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని ఇక్కడ యోహాను గారు ఆయన సువార్తలో వ్రాయటం జరిగింది. పురాతన కాలంలో అతిపెద్ద లైబ్రరీ ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ వాషింగ్టన్ డీసీలో అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ. ఆ లైబ్రరీలో 8 కోట్ల పుస్తకాలు ఉంటాయి. మన భారతదేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఈ 7 లక్షల గ్రామాలలో అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ లాంటివి పెడితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు వ్రాయడానికి అవి కూడా సరిపోవన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఏవేవి చేశారో వాటిని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతం సూచక క్రియ, నీటిని ద్రాక్షారసంగా మార్చటం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూస్తే మనం గమనించవచ్చు. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆయన తల్లి కూడా అక్కడికి వచ్చింది. యూదుల ఆచారం ప్రకారంగా వివాహానికి వచ్చిన వాళ్ళకి ఫ్రెష్గా తయారు చేసిన ద్రాక్షారసం వాళ్ళకి ఇస్తారు. మన సంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే వివాహానికి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ కానీ టీ కాఫీలు కానీ ఇస్తాం. కానీ అక్కడైతే ద్రాక్షారసం ఇవ్వటం వారి యొక్క సంప్రదాయం. సడన్గా వాళ్ళు సిద్ధపరిచిన ద్రాక్షారసం మొత్తం అయిపోయింది. అప్పుడు అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఆయన దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందన్న సంగతి తెలియజేస్తుంది. అప్పుడు ప్రభువారు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదని చెప్తారు. అప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన ఏదైతే మీతో చెప్తాడో అది చేయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారంగా 6 రాతబాణలు పెట్టున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న పరిచారకులను చూచి ఈ రాతి బాణల నిండా నీటిని నింపమని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రాతి బాణల నిండా నీటిని అంచెల మట్టుకు నింపేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొట్టమొదటిగా గ్లాసు అందులో ముంచి ఆ గ్లాసు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు ఒక అతను గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ అందులో ముంచి అది తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇచ్చాడు. ఆ గ్లాసులో ఉన్నదేంటో ఏం పట్టుకెళ్ళాడో తీసుకువెళ్ళిన అతనికి మాత్రమే తెలుసు, కానీ ఇంకెవ్వరికి కూడా తెలీదు. ఆ విందు ప్రధాని దానిని తాగి రుచి చూసినప్పుడు పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాడు. అంటే ఆ ద్రాక్షారసం చాలా రుచికరంగా ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ సూచక క్రియ చూసి ఆ శిష్యులందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇది మొదటి సూచక క్రియ. రెండవది మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 43 నుంచి 54 వరకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ నుండి గలిలయకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ అద్భుతం చాలామందికి తెలిసింది. కపెర్నహూములో ఒక ప్రధాని యొక్క కుమారుడు అస్వస్థతతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వచ్చాడని తెలిసి ఆయన దగ్గరకు
తన కుమారుని స్వస్థపరచమని వేడుకోవడానికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నన్ను నమ్మరని అతనితో అన్నాడు. అందుకు ఆ ప్రధాని, నా కుమారుడు చావకు మునిపే వచ్చి నా కుమారుని స్వస్థపరచు ప్రభువా అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక్క మాట మాత్రం సెలవిచ్చారు. ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు. ఆ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు మాటను నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు ఇంకా దారిలో ఉండగానే అతని దాసులు ఎదురుగా వచ్చి అతను కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేశారు. ఏ గంటకు వాడు బాగుపడసాగెనో వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయములో అయితే ఆ మాట మాట్లాడారో అదే సమయంలో ఆ ప్రధాని యొక్క కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన రెండవ సూచక క్రియ. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మూడవ అద్భుతాన్ని మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి 27 వచనాలు, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 31 నుండి 36 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఒక విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలోనికి వెళ్ళారు. అప్పుడు ఆయనకి బోధించటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారి బోధకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన వాక్కులో శక్తి ఉంది, ఒక అధికారం ఉంది, ఒక పవర్ అనేది ఉంది. ఆ సమయంలోనే ఆ సమాజ మందిరంలో ఒక అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తూ ఉన్నారో అతనిలో ఉన్న ఆ అపవిత్రాత్మ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉంది. నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేయసాగింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, షట్ యువర్ మౌత్, ఊరుకుండు, అతన్ని విడిచి వెళ్ళిపో అని గద్దించగానే ఆ అపవిత్రాత్మ అతన్ని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 4వ అద్భుతం ఇది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుండి 15 వరకు చూడొచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు చూడొచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాల్లో కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కపెర్నహూములో సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించి ఆయన యాకోబు యోహానుతో పాటు పేతురు గారు ఇంటిలోనికి వచ్చారు. అప్పుడు పేతురు గారి అత్త జ్వరంతో పడి ఉంది. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆమె చాలా జ్వరంతో బాధపడుతుందని ఆ విషయాన్ని తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి వెంటనే ఆమెను లేవనెత్తారు. ఆమెలో ఉన్న జ్వరం ఆమెని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె యాక్టివ్ అయిపోయి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఉపచారం చేయటం మొదలుపెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 5వ అద్భుతం మత్తయి సువార్త 8వ అధ్యాయం 16 నుండి 17 వచనాల్లో చూడొచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుండి 34 వచనాలు చూడొచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయం 40 నుండి 41 వచనాలు కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆమెని స్వస్థపరిచిన విషయం మనం తెలుసుకున్నాం. అదే రోజు సాయంత్రం ఈ విషయాన్ని తెలుసుకున్న అనేక మంది రోగులు అక్కడికి వచ్చారు. అలాగే దెయ్యం పట్టిన వారిని కూడా
అక్కడికి తీసుకుని వచ్చారు. ఆ పట్టణం అంతా కూడా ఆ ఇంటి వాకట నిండిపోయింది. నానా విధ రోగముల చేత పీడించబడుతున్న వారు అనేకులు చాలామంది వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు. అలాగే అనేకమైన దెయ్యాలు కూడా ఆయన వెళ్ళగొట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 6వ అద్భుతం లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చూస్తే ఇందులో ఆయన చేసిన అద్భుతం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు గెన్నేసరతు సరస్సు తీరము దగ్గరికి వచ్చారు. ఆయన ఎప్పుడైతే అక్కడికి వచ్చారో అనేక మంది ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించటానికి 2 దోణులు అక్కడ కనబడ్డాయి. వాళ్ళిద్దరూ కూడా వలలో కడుక్కుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన పేతురు దోణి దగ్గరికి వెళ్ళి ఆ దోణి మీద కూర్చుని కొంచెం ముందుకు తోయమని చెప్పారు. అప్పుడు పేతురు గారు ఆ దోణిని కొంచెం ముందుకు త్రోసినప్పుడు ఆ దోణిలో ఆయన కూర్చుని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన బోధించటం అయిపోయిన తర్వాత పేతురుతో ఆ దోణిను లోతుకు నడిపించి వల వేయమని చెప్పాడు. అప్పుడు పేతురు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినా కానీ నీ మాట చెప్పున మేము వల వేస్తామని చెప్పి ఆ విధంగా వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు అది చూసి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర సాగిలపడి, నన్ను విడిచిపో, నేను పాపాత్ముని ప్రభు అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, భయపడకు, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని పేతురుతో చెప్తారు. అప్పుడు పేతురుతో పాటు ఆంద్రేయ, యోహాను, యాకోబు కూడా దోణులు వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 7వ అద్భుతం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు, లూకాసు వార్త 5వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో చూడొచ్చు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళలోని, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతని మీద కనికరపడి చెయ్యి చాపి అతన్ని ముట్టి, నీవు శుద్ధుడవు కమ్మని పలకగానే వెంటనే కుష్ఠరోగము అతన్ని విడిచిపోయి అతను శుద్ధుడయ్యాడు. అప్పుడు నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 8వ అద్భుతం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాల్లో, లూకాసు వార్త 7వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఈ అద్భుతం రాయబడి ఉంటుంది. కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఒక పనివాడికి రోగం వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల గురించి తెలుసుకుని తన దాసుని స్వస్థపరచడానికి 4 పెద్దల్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పంపించాడు. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ఆ శతాధిపతి మన జనులను ప్రేమించి ఒక సమాజ మందిరం కట్టించాడు, ఇప్పుడు అతని దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, కాబట్టి అతని దాసుని స్వస్థపరచమని మమ్మల్ని పంపించాడు అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నారు. అప్పుడు ప్రభువారు అతని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు వెంటనే తన స్నేహితుల్ని పంపించి ఆయన్ని శ్రమ పుచ్చుకోవద్దని చెప్పండి, ఆయన ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతని మాటకు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి
ఇశ్రాయేల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని అన్నారు. మాట పలకగానే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 9వ అద్భుతం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, లూకా సువార్త 5వ అధ్యాయం 15 నుంచి 26 వచనాల్లో ఈ అద్భుతం గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి పేతురు గారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన వచ్చాడన్న సంగతి అనేక మంది తెలుసుకుని అక్కడికి వచ్చేశారు. అప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక పక్షవాయువు గల మనుషుణ్ణి 4 అక్కడికి తీసుకుని వచ్చారు. లోపలికి తీసుకువెళ్ళడానికి స్థలం లేదు. అప్పుడు వాళ్ళు ఆ ఇంటి యజమానులతో మాట్లాడి ఆ ఇంటి పైకప్పు విప్పి ఆ పక్షవాయువు గల మనుషుణ్ణి తాళ్ళతో కట్టి ఆ ఇంటి పైకప్పు మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దగ్గరికి కిందకి దింపారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క విశ్వాసం చూసి ఆ పక్షవాయువు గల వానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పారు. ఈ మాటకు అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు కూడా ఇదేంటి, ఈయన దైవదోషణ చేస్తూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలడు, ఈయనెవరు అని తమ హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇతనితో నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, నీవు లేచి పరుపు ఎత్తుకుని నడు అని చెప్పుట సులభమా అని చెప్పి పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని అన్నారు. వెంటనే వాడు తక్షణమే లేచి పరుపు ఎత్తుకుని వారందరి ఎదుట నడిచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారు. ఇలాంటి కార్యాలు ఎప్పుడు కూడా మేము చూడలేదని వాళ్ళు చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 10వ అద్భుతం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు, మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయం 6 నుండి 11 వచనాల్లో ఈ అద్భుతం చూడొచ్చు. ఒక విశ్రాంతి దినాన్న సబ్బాత్ డే రోజున యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడున్నాడు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలి అని చెప్పి విశ్రాంతి దినాన్న స్వస్థపరచునేమో అని ఆయన్ని కనిపెడతా ఉన్నారు. ఆయన వారి ఆలోచన ఎరిగి ఆ ఊచ చెయ్యి గలవానితో నీవు లేచి మధ్య నిలవమని చెప్పారు. వాడు లేచి మధ్యలో నిలిచాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగాడు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆ ఊచ చెయ్యి గలవానితో నీ చెయ్యి చాపమని చెప్పారు. అప్పుడు అతని చెయ్యి వెంటనే స్వస్థత పొందుకుని యథావిధిగా పనిచేయటం మొదలైంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా కోపంతో నిండుకుని యేసుక్రీస్తు ప్రభువారిని ఏదన్నా చేయాలని ఒకరితో ఒకడు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 11వ అద్భుతం. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు నాయిన్ అనే ఒక ఊరికి వెళ్తా ఉన్నారు శిష్యులతో పాటు. ఆయనతో పాటు చాలా జనసమూహం కూడా ఉన్నారు. ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడతా ఉన్నాడు. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి అమ్మా ఏడవద్దని చెప్పారు. వెంటనే ఆ పాడి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ఆపి
ఆ యవనస్తుణ్ణి ముట్టి, చిన్నవాడా లే అనగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడటం మొదలెట్టాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. అప్పుడు అందరూ కూడా భయాక్రాంతులైపోయి గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టారు. ఈ సమాచారం యోదయ దేశమంతా, ఆ చుట్టుప్రక్కల ప్రదేశం అంతటా కూడా వ్యాపించేసింది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 12వ అద్భుతం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు, అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటు దోణిలో ప్రయాణిస్తూ ఉన్నారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నీరుతో నిండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు దోణె అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రిస్తూ ఉన్నారు. ఈ తుఫాను ఎక్కువ అవడంతో ఆయన శిష్యులు లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం కదా, నీకు కొంచెం కూడా చింత లేదా అని చెప్పి ఆయనతో అన్నారు. అప్పుడు ప్రభువారు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాడు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 13వ అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు దోణి దిగి గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు ఒక అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురుగా వచ్చాడు. అతను సమాధుల్లోనే నివసించేవాడు. అతన్ని సంఖ్యలతో బంధించిన ఎవ్వరు కూడా అతన్ని బంధించలేకపోయేవారు. ఆ సంఖ్యలు సునాయాసంగా తెంపుకునేవాడు. అలాగే అతను చాలా రాళ్లతో తనకు తానే గాయపరుచుకునేవాడు. అతను దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాడు. మరియు ఆయన, నీ పేరేమని వాడిని అడిగినప్పుడు వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులము అని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన్ను మిక్కిలి బతిమాలుకున్నాడు. సేన అంటే 6000 అని అర్థం. అంటే ఆ వ్యక్తిని 6000 దెయ్యాలు పట్టుకున్నాయన్నమాట. అక్కడ కొండ దగ్గర పందుల మంద ఉంది. ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపుమని ఆ దయ్యాలు ఆయన్ని బ్రతిమారుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవీయగానే ఆ అపవిత్రాత్మలన్నీ కూడా అతన్ని విడిచి పందుల్లో ప్రవేశించాయి. ఇంచుమించు 2000 పందులు ఆ సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి ఊపిరి ఆడక చనిపోయాయి. ఆ విధంగా 6000 దెయ్యాలు పట్టుకున్న ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు విడిపించడం జరిగింది. ఈ అద్భుతం మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుండి 33 వరకు, అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 20 వరకు, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుండి 39 వరకు మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 14వ అద్భుతం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం
42 నుండి 48 వచనాల్లో చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శానా దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచిన తర్వాత మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళారు. అప్పుడు సమాజ మందిరపు అధికారి అయిన ఒక యాయిరు అనే అధికారి వచ్చి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నా కుమార్తె చావనై ఉన్నది, ఆమె బాగుపడినట్లు నువ్వు వచ్చి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చెయ్యని చెప్పి బ్రతిమాలుకున్నాడు. ఆయన అతనితో కూడా బయలుదేరాడు. బహుజన సమూహం ఆయనను వెంబడించి ఆయన మీద పడతా ఉన్నారు. అప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరి సంకటపడి యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని, ఆయన వస్త్రమును గనక నేను ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది, నేను బాగుపడతాను అనే గొప్ప విశ్వాసంతో ఆ జనసమూహముల్లో ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. జరిగిన అద్భుతం ఏంటంటే వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆ బాధ ఆమెలో నుండి పోయిందని చెప్పి ఆమె గ్రహించుకుంది. వెంటనే ప్రభువారు జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన వారెవరు అని అడిగారు. ఆయన శిష్యులు, ప్రభువా, ఇంతమంది జనాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నారు, ఎవరు ముట్టారంటే ఎలా చెప్తాము అని అన్నారు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా కూడా ప్రభుతో చెప్పింది. అప్పుడు ప్రభువారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 15వ అద్భుతం అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 అలాగే 23 నుంచి 26 వచనాలు, అలాగే మార్క్ సువార్త 5వ అధ్యాయం 21 నుండి 24 అలాగే 35 నుండి 43 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు, 49 నుండి 56 వచనాల్లో చూడొచ్చు. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తె, ఆల్రెడీ యాయిరు వచ్చి తన కుమార్తె గురించి యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను బాగు చేయాలని వస్తున్న సమయంలోనే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని ముట్టి స్వస్థత పొందుకుంది. అప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి బయలుదేరుతా ఉన్నప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, ప్రభువా, ఆ కుమార్తె చనిపోయింది, మరి కాబట్టి నీవిక శ్రమ పుచ్చుకోవద్దు అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఆ యాయిరు కబురు పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారికి, మరలా ఆయన వచ్చి శ్రమ పుచ్చుకోవటం ఎందుకు, నా కుమార్తె చనిపోయిందని చెప్పండి అనగానే వెళ్ళి ఆ విషయాన్ని ప్రభువుకి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి ఆ యాయిరుతో చెప్పి మరి అన్నారు. ఈ లోపల అక్కడ చాలామంది ఏడుస్తూ గొల్లు చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ కూడా మరి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిన్నదాని తల్లిదండ్రులను అలాగే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళని వెంట పెట్టుకుని తను పడుకుని ఉన్న గదిలోనికి వెళ్ళి అప్పుడు ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పారు. అంటే ఆ మాటకు చిన్నదానా లెమ్మని అర్థం. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ చిన్నది లేచి వెంటనే నడవసాగిందంట. ఆమె కూడా 12 సంవత్సరాల వయసు, పాపం బాలిక. అప్పుడు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ అద్భుతానికి ఆశ్చర్యపడ్డారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 16వ అద్భుతం మత్తయి సువార్త 9వ అధ్యాయం
27 నుండి 31 వచనాలు చూస్తే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉండగా అక్కడ ఆ పక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రావటం గమనించిన ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా దావీదు కుమారుల మమ్ము కరుణించయ్యా అని చెప్పి కేకలు వేయటం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలోనికి వెళ్తే ఆ ఇద్దరు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రభువారు వాళ్ళతో ఒక మాట అన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారితో అన్నారు. వారు వెంటనే నమ్ముచున్నాం ప్రభువా అని చెప్పగానే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని అన్నారు. ఆ మాట అనగానే వారి ఇద్దరు కన్నులు కూడా తెరవబడ్డాయి. అప్పుడు ఆ అద్భుతం చూసిన అనేక మంది ఆశ్చర్యపోయారు. ఆయన కీర్తి ఆ దేశమంతా కూడా వ్యాపించిందనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 17వ అద్భుతం మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుండి 34 వచనాల్లో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఆయనతో పాటు కొంతమంది వెళ్తా ఉన్నప్పుడు దెయ్యం పట్టిన ఒక మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టగానే ఆ మూగవాడు మాటలాడటం ప్రారంభించాడు. అప్పుడు జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని వాళ్ళలో వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. అయితే కొంతమంది పరిసయ్యులు మాత్రం ఇతడు దెయ్యాల అధిపతి వల్ల దెయ్యాలు వెళ్ళగొట్టుచున్నాడని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 18వ అద్భుతం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. ఇక్కడ యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. దాని పేరు బెతెస్దా కోనేరు. దానికి 5 మండపాలు ఉన్నాయి. ఆ కోనేరుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ కోనేటిలో దేవదూత వచ్చి అప్పుడప్పుడు నీళ్లు కదిలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీళ్లు కదిలించగానే ముందు దిగుతారో ఎవరు ముందు దిగారో వాళ్ళకి ఇమీడియట్గా స్వస్థత కలిగిద్ది అనమాట. కాబట్టి ఆ మండపంలో అనేక మంది రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడున్నారు. కానీ అక్కడ 38 ఏళ్ల నుండి ఒక పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి అక్కడే పడున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతని మీద కనికరపడి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అన్నారు. అప్పుడు ఆ రోగి తన బాధ చెప్పుకున్నాడు, అయ్యా నేను నడవలేని స్థితిలో ఉన్నాను, దేవదూత వచ్చి నీరు కదిలిస్తున్న సంగతి నాకు తెలుసు, కానీ నేను వెళ్ళాలంటే నన్ను తీసుకెళ్ళి ఎవరు లేరు, నేను నడవలేను కదా, ఈలోగా వేరే వాళ్ళు వెళ్ళి దూకుతున్నారు, వాళ్ళ స్వస్థత పొందుకుంటున్నారు, కానీ నేను ఇలాగే ఉండిపోయాను అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవమని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత పొందుకుని తన పరుపు ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 19వ అద్భుతం మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 వచనాలు, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుండి 44 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 15 వచనాల్లో ఈ అద్భుతం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధ చేసేటప్పుడు కొండల మీద బోధ చేసేవాడు. ఎందుకంటే ఆ కొండల ప్రాంతంలో మరి అక్కడ ఆయన మాట్లాడే మాటలు కూడా ఎటువైపు గాలి వీస్తుందో అటువైపుగా ఆయన నిలబడి బోధిస్తూ ఉండేవాడు చాలామందికి వినబడ్డానికి. అప్పుడు ఆ రోజు బోధిస్తున్నప్పుడు చాలామంది జనం ఆయన్ని వెంబడించారు. వెంబడించిన తర్వాత ఆయన బోధ చాలాసేపు చేశాడనమాట. చేసిన తర్వాత మరి ఆయన బోధ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ జన సమూహాన్ని అంతటినీ కూడా చూసి వీళ్ళ భుజించడానికి వీళ్ళకి ఆహారం ఏదన్నా పెట్టాలి
అని పిలుపుని అడిగారు. అప్పుడు పిలుపు ఏమన్నాడంటే, ప్రభువా, వీళ్ళకి ఆహారం పెట్టాలంటే కొంచెం కొంచెం పెట్టినా కానీ 2 దేనారాలు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. ఈ లోపల మరి ఆ సీమోను పేతురు సహోదరుడు ఆంద్రేయ ఎక్కడో వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడన్నా ఆహారం దొరికిద్దేమో అని. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని తీసుకుని వచ్చి, ప్రభువా, ఇవి ఏమాత్రం సరిపోతాయి అని చెప్పారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు మరి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని వడ్డించండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళని వరుస క్రమంలో మరి లైన్లుగా కూర్చోబెట్టి వాళ్ళకి ఆహారం పంచడం మొదలుపెట్టారు. ఇంతకే జరిగిన అద్భుతం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ తినగా 12 గంపలు ఇంకా మిగిలిన ఎత్తారట. ఎంతమంది తిన్నారంటే అక్కడ 5,000 మంది పురుషులు తిన్నారట. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు కాకుండా. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఇంకెంతమంది ఉంటారు? స్త్రీలు ఇంకా డబల్ ఉంటారు. 10,000 చూసుకుందాం, పిల్లలు ఇంకా 5,000 చూసుకుందాం. అంటే మొత్తం అక్కడ ఒక 20,000 మంది పైగా ఆహారాన్ని తిన్నారు. దేవుడు అలాగా మరి అద్భుతంగా వాళ్ళ యొక్క ఆకలి తీర్చినట్లుగా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 20వ అద్భుతం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 వరకు, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుంచి 52 వరకు, యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుండి 21 వరకు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ధోని ఎక్కించి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని చెప్పి వాళ్ళని బలవంతం చేశారు. అప్పుడు ప్రభువారు ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా కొండెక్కారు. అప్పటికా ధోని దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడతా ఉంది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం అని భయపడి కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుండా అని చెప్పి అనగానే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో మన ప్రభువారా అని. అప్పుడు పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవియ్యి అన్నాడు. ఆయన వెంటనే రా అయితే అన్నాడు. పేతురు దోణి దిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలా కొత్త అనుభవం. ఒకసారి అలాగా గాలి అలా వేస్తూ ఉంది. పేతురు గారి గాలిని చూసి, హై బాబోయ్ గాలి అన్నాడు. వెంటనే అతను మునిగిపోసాగాడు. అప్పుడు మరలా, ప్రభువా, నన్ను రక్షించని కేకలు వేశాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతివి అని ఆయనతో అన్నాడు. అప్పుడు ఆ ధోని ఎక్కినప్పుడు ఆ గాలి అణిగిపోయింది. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయన్ని మ్రొక్కారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 21వ అద్భుతం మత్తయి సువార్త 14వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 53 నుండి 56 వచనాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు దోణి దిగి అద్దరికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది జనులు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టి ఆ చుట్టుపక్క ప్రాంతాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారని అప్పటికప్పుడే వర్తమానం పంపారు. అప్పుడు అనేక మంది రోగుల్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా, ప్రభువా, నీ వస్త్రపు చెంగు మమ్మల్ని ముట్టుకోనిమ్మని వాళ్ళు ఆయన్ను వేడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సరే అని చెప్పగానే ఎంతమంది అయితే రోగులు అక్కడికి వచ్చారో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని
స్వస్థత పొందుకుని వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 22వ అద్భుతం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు, మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాల్లో ఈ అద్భుతం మనకి కనబడుతుంది. గ్రీసు దేశం నుండి సురేపినేకయ వంశమందు పుట్టిన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె అపవిత్రాత్మ పట్టి చాలా బాధపడుతుంది, దయచేసి నా కుమార్తెలో నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆయనను బ్రతిమాలుకుంది. అందుకైన ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆ శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కాబట్టి ఈమెను పంపించేమని ప్రభుతో చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అని అన్నారు. అయినా సరే ఆమె వచ్చి మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయని అడిగింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా అన్నారు. అప్పుడు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా అని చెప్పింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పారు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. ఈ విషయాన్ని కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు కొరకే కదా వచ్చానన్నారు, మరి మీరెందుకు ప్రభువుని నమ్ముకుంటారు అంటారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్నంతటినీ కూడా రక్షించడానికి లోకానికి వచ్చారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. మరి ఈ మాట ఎందుకన్నారు ప్రభువారు అంటే గనక ఆమె యొక్క విశ్వాస పరిమాణాన్ని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అన్నారు. అలాగనుకుంటే మరి అన్యుల దేవుడు ఎందుకు స్వస్థపరిచాడు? అందరినీ స్వస్థపరిచాడు ఆయన. ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 23వ అద్భుతం మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 37 వచనాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోను ప్రాంతాలు విడిచి సిదోను ద్వారా దెకపొలి ప్రాంతాల మీదుగా గలిలయ సముద్రం దగ్గరకు వచ్చారు. అప్పుడు కొంతమంది చెవుడు నత్తిగల ఒక వ్యక్తిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని ఆయన్ను వేడుకున్నారు. అప్పుడు ప్రభువారు అతన్ని ఆ జనసమూహంలో నుండి ఏకాంతంగా తీసుకుని వెళ్ళి వాని చెవులలో వ్రేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పత్తా అని వానితో చెప్పారు. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడ్డాయి. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. కానీ అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయించు, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లు మూగవారు మాట్లాడినట్లు చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 24వ అద్భుతం మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుండి 39 వచనాలు, మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు మరొక్కసారి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది జనసమూహం ఆయన్ని వెంబడించారు. 3 రోజులు ఆయన అద్భుతమైన బోధ చేసినప్పుడు వాళ్ళు 3 రోజులు కూడా ఆయన చెప్పిన బోధను చాలా శ్రద్ధగా విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరకు వచ్చి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి
తినడానికి ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛిల్లు పోతారు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు కాబట్టి వారికి ఎలాగైనా సరే ఆహారం పెట్టాలని అన్నారు. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్యంలో ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలం అని అడిగారు. ఆయన, మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి అని అడిగారు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద జనులందరినీ కూర్చోమనమని చెప్పి ఆ 7 రొట్టెలు మరి చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించమని చెప్పాడు. అప్పుడు మరి ఆ యొక్క రొట్టెలు ఆ చేపలు అందరికీ పంచేగా ఇంకా 7 గంపల నిండా ఎత్తారంట. అలాగే భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. అంటే చూడండి, మరి 4,000 మంది ఉన్నారు అక్కడ. ఒకసారేమో 5,000 మంది పురుషులు తిన్నారు, 5 రొట్టెలు 2 చేపలు. ఇది ఇంకోసారి చేసిన అద్భుతం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 26వ అద్భుతం యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఈ అద్భుతాన్ని మనము చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటు వెళ్తూ ఉండగా ఒక పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడ్డాడు. ఆయన శిష్యులు, బోధకుడా, ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? ఎవరు పాపం చేశారు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇతని కన్నవారైనా ఎవరూ కూడా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపడటానికి మాత్రమే ఇతను గుడ్డివాడిగా పుట్టాడని చెప్పారు. అప్పుడు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్ము పూసి బురద చేసి అతని కళ్ళ మీద రాసి, నీవు వెళ్ళి ఆ సిలోయము కోనేటిలో నీ కళ్ళు కడుక్కోమని చెప్పారు. అప్పుడు ఆ గుడ్డివాడు వెళ్ళి ఆ సిలోయము కోనేటిలో తన కళ్ళు కడుక్కోగానే జరిగిన అద్భుతం ఏంటంటే అతను గుడ్డితనం పోయింది. అతను అన్నీ కూడా చూడగలుగుతున్నాడు. అంటే అతని కళ్ళు తెరవబడ్డాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 27వ అద్భుతం మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు, మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 29 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుండి 43 వచనాల్లో ఈ అద్భుతాన్ని మనము చూడవచ్చు. ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభువా, నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు, అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడిపోతూ ఉన్నాడు. అయితే నీ శిష్యుడి యొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను, కానీ ఎవరూ కూడా స్వస్థపరచలేకపోయారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వేడుకున్నాడు. అప్పుడు ప్రభువారు, విశ్వాసం లేని మూర్ఖతనం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని చెప్పి ఆ దయ్యాన్ని గద్దించగానే అది వారిని వదిలి వెళ్ళిపోయింది. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందుకున్నాడు. తర్వాత శిష్యులు ఏకాంతంగా ప్రభు దగ్గరికి వచ్చి, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభు అని అడిగారు. అప్పుడు అన్నారు, ప్రభు, అల్ప విశ్వాసం చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 28వ అద్భుతం మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చూస్తే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్నులు వసూలు చేయవారు పేతురు యొద్దకు వచ్చి, మీ బోధకుడు అరషెకెలు చెల్లింపడా అని అడుగుతాడు. అప్పుడు పేతురు చెల్లించును అంటాడు. పేతురు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాడు. అతడు
అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపని పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 29వ అద్భుతం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుండి 23, లూకా సువార్త 11వ అధ్యాయం 14 నుంచి 23. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దయ్యం పట్టిన గ్రుడ్డివాడు, మోగవాడు అయిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరచగానే ఆ మోగవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అలాగే తన చూపు పొందుకుని చూడగలిగిన వాడు అయ్యాడు. అందుకు ప్రజలందరూ కూడా విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 30వ అద్భుతం. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ నడు వంగిపోయి నిలబడలేని స్థితిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పారు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 31వ అద్భుతం. లూకా సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన భోజనం చేయటానికి పరిసయ్యుల్లో అధికారుల్లో ఒక ఇంటిలోనికి వెళ్ళారు. ఆయన ఏం చేస్తాడా అని వారు ఆయనను కనిపెట్టి ఉన్నారు. అప్పుడు జలధర రోగం కలిగిన ఒకడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడు. అప్పుడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, మీలో ఎవని గాడిదైనా ఎద్దైనా గుంటలో పడితే విశ్రాంతి దినాన దానికి పైకి తీయడా అని చెప్పి వారిని అడిగితే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 32వ అద్భుతం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమే పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళుతూ ఉంటే ఆయన ఒక గ్రామంలోనికి వెళుతూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ప్రభువా, మమ్ము కరుణించు అని చెప్పి కేకలు వేశారు. అప్పుడు ప్రభువారు వారితో, మీరు వెళ్ళి మీ యాజకులకు మిమ్మును కనపరుచుకొనుడని వారితో చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి తగ్గిందా లేదా అన్నది నిర్ధారించేది యాజకులే. కాబట్టి మన ప్రభువారు వాళ్ళ యొక్క దేహాలను యాజకులకు చూపించుకోమని చెప్పారు. వాళ్ళు వెళుతూ ఉండగానే 10 మంది కూడా శుద్ధులైపోయారు. అందులో ఒకడు మాత్రం తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డాడు. అతను ఎవరంటే సమరయుడు. అప్పుడు ప్రభువారు అన్నారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని అతనితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 33వ అద్భుతం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 45 వచనాలు చూస్తే కనబడుతుంది. బేతనియలో మార్తా, మరియా, లాజరు అనే 3 ఉంటారు. ఆ కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడప్పుడు వెళ్తూ అక్కడ భోజనం చేస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ కుటుంబం
చాలా సన్నిహితంగా ఉండేది. ఒకరోజు లాజరుకి జబ్బు చేసింది. అతను రోగిగా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి నీవు ప్రేమించిన శిష్యుడు రోగి అయి ఉన్నాడని మరియా మార్తా వర్తమానం పంపించారు. అప్పుడు ప్రభువారు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పి అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి లాజరు రోగి అయి ఉన్నాడన్న వర్తమానం వచ్చినా సరే వెంటనే వెళ్లకుండా అక్కడే 2 రోజులు ఉండిపోయారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి లాజరు చనిపోయాడన్న సంగతి కబురు వచ్చింది. లాజర్నే సమాధిలో కూడా పెట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువారు 4వ రోజున బేతనీయకు వచ్చారు. అప్పుడు మార్త ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండును అని తన బాధ వ్యక్తం చేసింది. అప్పుడు ప్రభువారు అన్నారు, ఇప్పుడైనా ఏమి, నువ్వు దేవుణ్ణి ఏమడిగినా సరే దేవుడు నీకు అనుగ్రహించునని నీకు తెలుసు కదా, నీ సహోదరుడు మరలా లేస్తాడు, నువ్వేం బాధపడొద్దు అని చెప్పారు. అప్పుడు మార్త అందే, అవును ప్రభువా, నా సహోదరుడు అంత్యదినాన పునరుత్థానమందు లేస్తాడని నాకు తెలుసు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని అడిగారు. అందుకు అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నేను నమ్ముచున్నానని ఆమె చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయి తొలగించమని చెప్పారు. అప్పుడు మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయ్యింది గనక ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో చెప్పింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని నేను నీతో చెప్పలేదా అని అన్నారు. అంతట వారు ఆ రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అని అన్నారు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పారు. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, చనిపోయిన లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతట యేసు, వీరు అతని కట్లు విప్పి పానీయుడని వారితో అన్నాడు. ఆ అద్భుతం చూసిన అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 34వ అద్భుతం మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుండి 34 వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి శిష్యులతో పాటు వచ్చినప్పుడు ఆ దారిలో పర్తమయి అను ఒక గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంతో పాటు రావటం గమనించిన ఆ భర్తమయి, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని చెప్పి బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు ఊరుకో ఊరుకో అని గద్దించరా గాని అతను మాత్రం దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని చెప్పి మరి బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలిచి అతన్ని తీసుకురమ్మని చెప్పగానే వారు అతని వద్దకు వచ్చి, ధైర్యం తెచ్చుకో, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు వెంటనే అతను బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు, నేను నీకేమి చేయగోరుచున్నావని అతన్ని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయి నాయనా అని అన్నప్పుడు అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు వెళ్ళు,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 35వ అద్భుతం మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చారు. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పారు. ఆ మాట శిష్యులు విన్నారు. మరనాడు ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం వాళ్ళు చూశారు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పారు. అందుకు ప్రభువారు ఇలా అన్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే అంతకన్నా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్తే అలా జరుగుతుంది అని చెప్పి శిష్యులతో అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 36వ అద్భుతం మార్కు సువార్త 22వ అధ్యాయం 50 నుండి 51 వచనాలు, లూకా సువార్త 22వ అధ్యాయం 50-51 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రధాన యాజకుడు సైనికులను పంపిస్తాడు. అప్పుడు ఇస్కరియోతు యూదా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టినప్పుడు ఆ సైనికులు అరెస్ట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంటారు. వెంటనే పేతురు గారు తన వరలో ఉన్న కత్తి తీసి ఆ సైనికుడి చెవి నరుకుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని ఆపి ఆ యొక్క చెవి ముట్టి ఆ సైనికుడిని స్వస్థపరచడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 37వ అద్భుతం యోహాను సువార్త 21వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత మగ్దలేని మరియ మొట్టమొదటిగా చూస్తుంది. తర్వాత ఆయన 2 సార్లు శిష్యులు కూడా కనబడతారు. అలాగే ఎమ్మాయి మార్గమున 2 వ్యక్తులకు కనబడతాడు. ఈ విధంగా చాలామందికి ఆయన కనిపిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మరల చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. సీమోను పేతురు, అలాగే తోమా, గలిలయలో కానా ఊరివాడగు నతనీయులు, జబదయి కుమారులు, అలాగే ఆయన శిష్యుల్లో 2 చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నించారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఉదయం అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ దగ్గర ఉన్నారు. అయితే శిష్యులు ఆయన్ని గుర్తుపట్టలేదు. అప్పుడు ప్రభువారు అన్నారు, పిల్లలారా, భోజనమునకు ఏమైనా ఉందా అని వారిని అడిగారు. వారు లేదని చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకుతుంది అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా కుడి ప్రక్క వలలు వేసినప్పుడు 153 చేపలు పడ్డాయి. అప్పుడు మొట్టమొదటిగా యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపెట్టి, ఈయన మన ప్రభువు అని చెప్పారు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టె కనబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండని వారితో చెప్పగా వాళ్ళు తీసుకుని వచ్చారు. రాత్రంతా శ్రమపడిన ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత వల వేస్తే 153 చేపలు పడ్డాయి. అంటే మొట్టమొదటిగా పేతురు పొందుకున్న అనుభవం మరలా యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి పేతురుకి గుర్తు చేయటం జరిగింది. ఆ విధంగా మరలా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం మొదలుపెట్టారు. వాళ్ళు మరి నమ్మకమైన శిష్యులుగా యేసుక్రీస్తు ప్రభువారిలో నమ్మకంగా జీవించి అనేక దేశాల్లో సువార్తను అందించారు.
ఈ అద్భుతాలు మనం వినటం ద్వారా, మనం తెలుసుకోవటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. ఆ విధంగా విశ్వాసం కలిగి మనం జీవిస్తే మనము కూడా అనేకమైన అద్భుతాలు మన జీవితంలో పొందుకుంటాం.